సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. చిత్రకూటమున కాకాసురు కథ, కన్నీరులు కగా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. చేతులారగా చూడామణి గొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తల్లి శ్రీరాముడు చూసి ఆనందించేందుకు ఏదో ఒక గుర్తు ఇమ్మని సీతను అడిగాడు మారుతి. అంతట సీత చిత్రకూటమున జరిగిన కాకాసురుని కథను కన్నీటి పర్యంతంగా గుర్తు చేసి తన చెంగుముడినున్న శిరస్సుపై ధరించే ఆభరణాన్ని తీసి మారుతికిచ్చింది. భద్రంగా దీనిని తీసుకొని పోయి రమ్మని, శ్రీరామునకు గుర్తుగా దీనిని ఇవ్వమని ప్రేమతో సంపూర్ణమైన విశ్వాసంతో సీత మారుతితో అన్నది. చేతులారా సీత ఇచ్చిన చూడామణిని తీసుకొని ఆనందంగా కళ్ళకద్దుకొని సీతామాతకు ప్రదక్షిణలు చేసి ఆమె పాదాలపై పడి నమస్కారములు చేసి మనసులో శ్రీరాముని ధ్యానించుకొని వెళ్ళుటకై ఆమె అనుమతి తీసుకొని తన శరీరమును పెంచి కుప్పించి ఎగిరి ఉత్తర దిశగా పయనమయ్యాడు మారుతి. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.